సో ఏరో ఫాల్కన్స్ అనేది యాక్చువల్గా మీరు అన్నట్లుగా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, సౌత్ సైడ్ కూడా అన్నారు. అండ్ మేము వింటున్నాము ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏరో ఫాల్కన్స్ కొంచెం బాగా వెళ్తుంది ప్రజల్లో. సో ఏంటి అసలు మీ ఇది మీ ఎజెండా ఎలా నడిపిస్తున్నారు? ఎందుకు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు ఇన్ని రాష్ట్రాల్లో? సో వాట్ ఆర్ యువర్ అంటే కరెంట్ ప్లాన్స్, అసలు మీ అకాడమిక్ ప్లాన్స్, మీ ఫ్యాకల్టీ డిజైనింగ్, ఎందుకంటే ఫ్యాకల్టీ ఈస్ ద కీ రోల్ టు ఎనీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది? అంటే లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని కెరియర్ ఓరియంటెడ్ కోర్సెస్కి ముందుకు రావడానికి వెనకడుగేస్తూ ఉంటారు. అవును. సో అందులో ఒకటి ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా. సో ఏంటి అసలు ఏరో ఫాల్కన్ సక్సెస్కి కారణాలు ఏంటి? అంటే ఒకటండి, ఎవరినో మెప్పించాలనో ఏదో పేరు రావాలనో మేమందరం కష్టపడలేదు. మేము ఒక పని పెట్టుకున్నాం. సో మనకి తెలిసిన ఈ నాలెడ్జ్ని, ఈ విద్యని మనం 10 మందికి నేర్పించి ఆ 10 మంది ఇందులో మా ఏవియేషన్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి ఈ ఏవియేషన్ రంగానికి ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళగలిగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని మేము తయారు చేద్దామన్న దాని మీద మా సాయశక్తుల మేము ఒక యూనిటీగా మేము ఉండి మేము అందరితో అలా పని చేపించి వాళ్ళందరినీ చదివించడం వల్ల వచ్చిన అది సక్సెసే. కానీ ఏదో మంచి పేరు తెచ్చుకోవాలి, ఏవో చేసుకోవాలి అన్న దాని మీద అయితే మేమేమి స్టార్ట్ చేయలేదు, అసలు అలా లేదు. సో దట్ ఆ యూనిక్నెస్ అనేది మాకున్న ఆ ఆరాటం, ఆ ఏవియేషన్ మీద మేము ఏదో చేయాలి, ఆ ఉత్సాహమే మాకు ఆ పేరు తీసుకొచ్చిందేమో. ఏమో మీరంటేనే కానీ నాకు తెలియదు, కానీ ఉండొచ్చు ఆ పేరు. బట్ మా పని మాత్రం మేము అలా చేసుకుంటా పోతాం. ఓకే. సో